తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ ప్రజాపాలన సాగిస్తుంటే బీఆర్ఎస్ అనవసర ఆరోపణలు చేస్తుందని ఎమ్మెల్యే విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ గత 16 నెలలుగా ఫామ్ హౌస్ లో గడుపుతూ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ 16 నెలల పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చిద్దామంటున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో మా నల్గొండ ప్రతినిధి జానయ్య ఫేస్ టు ఫేస్. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. రీసెంట్ గా వరంగల్ సభలో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ ఎమ్మెల్యే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మనతో ఉన్నారు. చెప్పండి, అంటే వరంగల్ సభలో మాజీ సీఎం కేసీఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ సీఎం తో సహా కూడా ఎమ్మెల్యేలను కూడా బచ్చాగాలనే ఒక వర్డ్ వాడడం, ఒక పదాన్ని వాడడం, దీని మీద ఎలా చూస్తారు? అంటే ఆయన 10 ఏళ్ళు చేయలేని పని మా గౌరవ ముఖ్యమంత్రి డైనామిక్ లీడర్ యంగ్ స్టార్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి ఆయన కడుపు నిండా విషయం పెట్టుకుని మాట్లాడిండు. మరి తెలంగాణ తల్లి సోనియా ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఇస్తే 10 ఏళ్లు తెలంగాణ సంపదను పందికొక్కులకు దోచుకొని ఇలా రాష్ట్రం చేస్తే మీరు చేసినటువంటి అప్పులు, మీరు చేసిన తప్పులు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ వస్తుంటే కడుపు మండి నేను చేయలేని పనులన్నీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి అక్కస్తోటి మొన్న మీటింగ్ కూడా లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రతి నియోజకానికి ₹1 ఇచ్చి ఇలా కిరాయి బండ్లు తెచ్చుకొని ఇలా సభ నిర్వహించిండు. ఆ సభ కూడా పేలవంగా ఉంది. గతంలో ఉద్యమ సమయంలో చూసిన కేసీఆర్ ఇప్పుడు లేడు. ఎందుకంటే అప్పుడు ఉద్యమ సమయంలో ప్రజలలో తిరిగేది, ప్రజల బాధలు తెలిసేది. ఇప్పుడు ఫామ్ హౌస్ లో వండుకుంది కాబట్టి ప్రజల సంక్షేమం కానీ ప్రజల ఈ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పనులు నీ కళ్ళ కానొస్తారు కాబట్టి అది ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివింది తప్ప ఆయన స్వతహాగా మాట్లాడితే తప్పకుండా ఒప్పుకునేవాడు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్న ఒప్పుకునేవాడు. కానీ ఎవరు రాష్ట్ర స్ట్రిప్ చదివిండు కాబట్టి ఆ రకంగా మాట్లాడిండు. ఇవాళ తెలంగాణలో మీరు చేసిన అప్పులకు, మీరు చేసిన అప్పులకు మా గౌరవ ముఖ్యమంత్రి ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసినాం. మేము గెలిచిన 3 రోజుల నుంచే ఉచిత ఆర్టీసీ ఇస్తున్నాం. ప్రతి పేదోడికి 200 ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ప్రతి మహిళకు అరువులందరికీ 500 గ్యాస్ ఇస్తున్నాం. ఇలా మేము ఎలక్షన్ లో హామీ అయినటువంటి సన్న బియ్యాన్ని, గొప్పోడు తినే బియ్యాన్ని పేదలు కూడా 3 పూటలు తినాలని చెప్పి ఇలా సన్న బియ్యం ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవన్నీ నీ కళ్ళకు కానొస్తలేవా? భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంత పెద్ద సాహసోపేత నిర్ణయం తీసుకోలే. ఇలా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ ఏదైతే తెలంగాణ రైతులు ఇబ్బంది కావద్దు, అప్పుల పాల్గొండదని చెప్పి ఆ రైతు డిక్లరేషన్ 2 లక్షల రుణమాఫీ అంటే మా గౌరవ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి మాటను శిలాశాసనంగా పరిగణించి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలే. 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్లతోటి 2 లక్షల రుణమాఫీ చేస్తే కడుపు మండి ఇలా తెలంగాణ రైతాంగం నుంచి, తెలంగాణ మహిళల నుంచి, తెలంగాణ యువకుల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలా మా మీద దుష్ప్రచారం చేస్తున్నాడు. తెలంగాణ సంపద కొల్లగొట్టి ఆ సంపదతోటే ఇలా వాళ్ళ పింక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా మా మీద దుష్ప్రచారం చేస్తున్నాడు. ఇలా మేము యువతకు ఉపాధి ఇస్తున్నాం, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాం, అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాం. ఇలా లక్షల కోట్లు మా గౌరవ ముఖ్యమంత్రి విదేశాల నుంచి పెట్టుబడులు తెస్తుంటే మీ కడుపు మండి మా ముఖ్యమంత్రి మీద, మా పార్టీ మీద బురద చల్లాలంటున్నారు. ఇలా మా పార్టీ మీద బురద చల్లడం అంటే ఆకాశంలో ఉంటే ఏమైందో కేసీఆర్ తెలుసు, ఆ బీఆర్ఎస్ తెలుసు. కాబట్టి ఇలా తెలంగాణ సెంటిమీటర్ మీద టీఆర్ఎస్ అని పెట్టుకుని 2 సార్లు అధికారం వచ్చి ఆ టీఆర్ఎస్ గంగలో కలిపి ఇలా బీఆర్ఎస్ అని పెట్టుకున్నావు. రాష్ట్రాన్ని ఉద్ధరించడం దేశంలో ఎట్లా ఉద్ధరిస్తావు? రాష్ట్ర సంపదను దేశంకి అంతా వంచాలని చూసినావు. అందుకే తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్పి నేను ఇంట్లో కూర్చోబెట్టిరు. ఇప్పటికైనా నీ తీరు మార్చుకొని తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి కేసీఆర్ చెప్తున్నారు. ఉచిత బస్సును ఉద్దేశించి ఆయన జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు మహిళలు అనేది కూడా కామెంట్ చేశారు. అందుకే ఆయన కొంత కిరాయి మనుషులు పంపుతున్నారు కాబట్టి అది చెప్పిండు. ఆయన బస్సులలో కొంతమంది టీఆర్ఎస్ అంటే మహిళల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చి మా అన్న, మా తమ్ముడు ఏది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటుంటే దాన్ని చూసారు లెక్క కొంతమంది కిరాయిలను పంపి తనుకో పెడుతుంది కాబట్టి అది విషయం చెప్పిండు. కేసీఆర్ కరెక్టే మాట్లాడినల్లా. ఎందుకంటే నా మనసు పోయి కొట్లాడి పెడుతుంది కాబట్టి బస్సులో తనలాటైంది అంటుండు. కేసీఆర్ నిజంగా కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. గతంలో ఉద్యమకారుడు వేరు కేసీఆర్, ఇప్పుడు ఫామ్ హౌస్ పరిమితమైంది కాబట్టి లోకం గురించి ఏం తెలుస్తుంది కాబట్టి ఆ రకంగా మాట్లాడుతుండు. కేసీఆర్ స్వతహాగా మాట్లాడిన మాటలు కావు. నేను కూడా గంట సేపు టీవీ చూసిన, అరే కేసీఆర్ ఏమన్నా దిశానిర్దేశం చేస్తాడేమో, ఇంకా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమం కోరుకుంటాడేమో, మా గౌరవ ముఖ్యమంత్రి చేసే పనులను హర్షిస్తాడేమో, నేను చేయనటువంటి పని ఈ
ముఖ్యమంత్రి డైనమిక్ గా ఉండు, యంగ్ గా ఉండు, ఆయన చేస్తున్న ప్రశంసలు గుర్తిస్తానుకున్నాం. ఇలా నువ్వు కట్టినటువంటి మేడిగడ్డ, నువ్వు కట్టినటువంటి కాళేశ్వరం కూలిపోయినా ఇలా భారతదేశంలో తెలంగాణ వ్యవసాయ రైతులు, తెలంగాణ రైతాంగం భారతదేశం తలమానికంగా పండించిన పంటని కళ్ళకు కానొస్తుందా? నువ్వు కట్టిన కాళేశ్వరం, నువ్వు కట్టిన మేడిగడ్డ కూలిపోయినా ఇలా వచ్చే గోదావరి నీళ్ళు మేము ఎత్తిపోవడం వల్ల ఇంత పంట పండింది. తెలంగాణలో నీకు పంట కానొస్తుందా? మరి 10 సంవత్సరాల్లో నీ రాష్ట్ర నీ పాలనలో ఏ రకంగా ధాన్యం పండింది, ఇలా ఏ రకంగా పడుతుంది? ఇలా ప్రతి గ్రామాన ఐకేపీ సెంటర్, పిఎస్సి సెంటర్ తోటి మేము ఒట్ల కొనుగోలు చేస్తున్నాం. కొన్నటువంటి ధాన్యాన్ని 3 రోజులనే రైతుకు ఇస్తున్నాం. సన్న ధాన్యానికి బోనస్ ఇస్తున్నాం. మరి ఇవన్నీ కేసీఆర్ కళ్ళకు కానొస్తలేదా? ఫామ్ హౌస్ కు పరిమితమైన కాబట్టి కేసీఆర్ కు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం ఆయన కానొస్తలేదు. ఆయన స్ట్రిప్ చదివింది కాబట్టి కొంచెం భ్రమపడ్డాడు. ఇప్పటికైనా లేచి అంతా తిరుగుతున్నాడు. రేపటి నువ్వు తిరగాలి, మాకు సూచనలు సలహాలు ఇవ్వాలి. నీ సూచనలు కూడా ప్రతిపక్ష నాయకుడిగా మేము పరిగణ తీసుకుంటాం. మా అభివృద్ధిలో నువ్వు కూడా భాగస్వామ్యం కావాలని కేసీఆర్ కి తోపు చెప్తున్నా. ఏదైతే వరంగల్ సభ ఏదైతే ఉందో ఆ సభలో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదవడం ద్వారానే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ కాలంలో ఉన్నటువంటి కేసీఆర్ కి ప్రస్తుతం ఉన్నటువంటి కేసీఆర్ కి చాలా వ్యత్యాసం ఉందంటూ కూడా ప్రభుత్వం వైపు బీర్లా చెప్తున్న పరిస్థితి.